పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన జేఎఫ్సీఎం కోర్టు జడ్జి. కర్నూలు జైలుకు తరలించిన పోలీసులు చంద్రబాబు, పవన్, లోకేష్ను దూషించారని ఆదోనిలో కేసు నమోదు. నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకు గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో విచారణకు రావాలని వైసీపీ నేతకు నోటీసులు. భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. యాదాద్రి బోర్డు ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీపై చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ఈ మీటింగ్లో స్పష్టత. కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లతో మీనాక్షి నటరాజన్ సమావేశం. అనంతరం ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో భేటీ. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి పయనం. అర్ధరాత్రి హస్తిన నుంచి వైజాగ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి. రేపు విశాఖలో పుస్తకావిష్కరణ సభకు హాజరు. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. డీ వాటరింగ్ చేస్తూ ఉన్న ఆగని నీటి ఊట. కార్మికుల ఆనవాళ్లను గుర్తించిన చోట తవ్వకాలకు ఆటంకాలు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రానియారావు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో రాక బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గోల్డ్ సీజ్. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు. ఖమ్మంలో 39.8, కడపలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత.